తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు దాటుతున్నాయి. ప్రస్తుతం విశాఖలో పరిస్థితి ఎలా ఉంది అన్న తెలియజేయడానికి విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు అందుబాటులో ఉన్నారు. నాయుడు, చెప్పండి, విశాఖలో పరిస్థితి ఏ విధంగా ఉంది? వాతావరణ పరిస్థితి, అలాగే ఎన్ని డిగ్రీలు నమోదవుతుంది అక్కడ ఎండలు? యామిని నిన్న మొన్నటి వరకు మనం చూసుకుంటే వడగాల్పుల తీవ్రత అనేది ఎక్కువగా ఉంది, వేడిగాలుల తీవ్రత కూడా ఉండేది. అయితే ప్రస్తుతము ఉత్తర కోస్తా జిల్లాల్లో అయితే వడగాల్పుల తీవ్రత అనేది ఈరోజు కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. అయితే ప్యూర్లీ డ్రై వెదర్ ఉండడంతో కొంత క్లౌడీనెస్ కూడా ఉంది. దీనివల్ల ఏంటంటే టెంపరేచర్స్లో 1 or 2 degrees అనేది వేరియేషన్ వచ్చేటువంటి అవకాశం కనిపిస్తుంది. దానివల్ల ఇప్పుడు ఉత్తర కోస్తా జిల్లాలో అయితే అప్ టు 42 వరకు, అంటే లీస్ట్ అయితే 30 డిగ్రీలు, అంటే కనిష్టంగా 30 డిగ్రీల వరకు నమోదవుతుంది. రాత్రులు కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పుడు ఈ రోజు మనం ఇప్పుడు చూసుకుంటే దాదాపు 40-41 డిగ్రీల టెంపరేచర్ అనేది ప్రస్తుతం నమోదవుతున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరోవైపు క్లౌడీనెస్ ఉండడంతో కొంత విండ్ ఎఫెక్ట్ కూడా ఉంటుంది. కాబట్టి అక్కడక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే ఉపశమనం కలిగినప్పుడు కూడా హీట్ వేవ్ కండిషన్స్, ఎక్కడైతే పూర్తిగా డ్రై ఏరియాస్ ఉంటాయో అక్కడ హీట్ వేవ్ కండిషన్స్ అనేవి కొనసాగేటువంటి అవకాశం ఉంది. అలాగే మిగతా ఆంధ్రప్రదేశ్లో ఏదైతే సౌత్ కోస్ట్లో మనం చూసుకున్నట్లయితే టెంపరేచర్స్ అనేది 41-42 డిగ్రీస్ వరకు కూడా కొంతవరకు నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. అక్కడ ప్యూర్లీ డ్రై వెదర్ ఉంటుంది. అయితే హీట్ వేవ్స్ లేనప్పుడు కూడా ఎండ తీవ్రత అనేది ఎక్కువగా తగిలేటువంటి అవకాశం కనిపిస్తుంది. మరోవైపు రాయలసీమ జిల్లాల్లో మనం చూసుకున్నట్టయితే టెంపరేచర్స్ అనేవి దాదాపు 40-45 డిగ్రీస్ వరకు కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంది. హీట్ వేవ్ కండిషన్స్ కూడా కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఒకసారిగా టెంపరేచర్స్ అయితే నార్మల్గా మొన్న నిన్నటి వరకు చూసుకుంటే అబౌవ్ నార్మల్ 4-5 డిగ్రీస్ ఉండేవి. అప్పుడు ఈ రోజు మాత్రం మనం చూసుకుంటే 3-4 డిగ్రీస్ వరకు మాత్రమే నమోదవుతున్నాయి. నిన్న మొన్నటితో పోలిస్తే తగ్గినప్పుడు కూడా తీవ్రత అనేది కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా పూర్తి స్థాయిలో పొడి వాతావరణం నెలకొని ఉండడంతో సో ఎక్కడ క్లౌడీనెస్ కానీ లేకపోతే అక్కడక్కడ ఏంటంటే సిబి ఎఫెక్ట్ అనేది మాత్రం కొంతవరకు ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అంటే క్యూములో నింబస్ మేఘాలు ఎప్పుడైతే టెంపరేచర్స్ ఎక్కువగా పెరుగుతాయో సిబి క్లౌడ్స్ ఫామ్ అయ్యి ఈదురుగాలు, ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. అటు తెలంగాణ కావచ్చు, ఇటు ఆంధ్రప్రదేశ్లో కావచ్చు, 2 చోట్ల కూడా ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు 1-2 చోట్ల పడేటువంటి అవకాశం అయితే ఉంది. హీట్ వేవ్ కండిషన్స్ వల్ల ఒకసారిగా బాడీలో టెంపరేచర్స్ అనేవి పెరగడం వలన చాలా మందికి ఫీవర్స్ రావడం, దగ్గు, సో తలనొప్పి ఇలాంటి ఇబ్బందులు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. ఇంకోటి హీట్ వేవ్ కండిషన్స్ స్టార్ట్ అయినప్పుడు పిల్లలు, వృద్ధులు కావచ్చు, లేకపోతే బయట తిరిగే వాళ్ళు కావచ్చు, వడదెబ్బకి ఎక్కువగా లోనయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈ టెంపరేచర్ వల్ల బాడీలో వచ్చినటువంటి చేంజెస్ని మనం గమనించలేము. ఎందుకంటే చెమట పట్టకుండానే పూర్తి స్థాయిలో బాడీలో ఉన్న వాటర్ అంతా ఆవిరవుతుంది. దీనివల్ల కొంతమందికి వడదెబ్బ తగిలేటువంటి అవకాశం ఉంది. కాబట్టి పూర్తి స్థాయిలో జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పి వాతావరణ నిపుణులు అయితే చెప్తున్నారు. సో ఇప్పుడు మే 2nd వీక్ అనేది ఇంకా ఎక్కువగా టెంపరేచర్స్ పెరగడానికి ఆస్కారం ఉంది. అట్ ద సేమ్ టైమ్ సిబి ఎఫెక్ట్ వల్ల రెయిన్స్ కూడా ఎక్కువగా పడడానికి అవకాశం ఉందని చెప్పి వాతావరణ నిపుణులు అయితే అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. విశాఖలో మాత్రం ప్రస్తుతం అయితే 40-41 డిగ్రీస్ నమోదవుతున్న పరిస్థితి కనిపిస్తుంది.